నేను బయలుదేరుతానే. ఏంటండి ఇది? గెస్ట్ లా రావడం పోవడం, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ అప్పుడే క్యాంపా? ఏం చేస్తామే, ఉద్యోగం అలాంటిది. హెడ్ ఆఫీస్ కి బ్రాంచ్ ఆఫీస్ కి నేనే బాస్ని. అక్కడెక్కడ పని నేనే చూసుకోవాలి, తప్పదు. ఎందుకు తప్పదు? ఆ పని ఎవరికన్నా అప్పగిస్తే సరిపోతుంది కదా. పోతుంది, అదే భయం. ఏంటి? పరువు పోతుంది. పిచ్చి గిరిజ, ఉద్యోగస్తుడికి హెడ్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు రెండు కళ్ళంటివి. ఏ కంట్లో నలకబడ్డా వాడికేగా నరకం. నాలాంటి 1+2 స్టోరీస్ ఇలాగే ఉంటాయిలే. ఏంటంటున్నారు? 2 రోజుల్లో వచ్చి నీ ముందు వాళ్తాను కదా. గుడ్ మార్నింగ్ సార్. ఈడేవాడు? రైట్ ఫిట్ అనే గార్మెంట్ కంపెనీ రిప్రజెంటేటివ్ నండి. మీ పేరు? నా పేరు కొండలరావు. నేను క్యాంప్ వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. ఏమండి, మీరేం టెన్షన్ పెట్టుకోకండి, హ్యాపీగా వెళ్ళండి. విష్ హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ అయ్యా, తొందరగానే వదిలేడు. ఏమే, రోజులు అసలు బాగాలేదు, తలుపులన్నీ వేసుకుని పడుకో. చాలా జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులు అస్సలు బాగాలేదు. నువ్వు ఇంకా వెళ్ళలేదట్రా? వెళ్ళవా? మీరు వెళ్ళాక మేడం గారితో మాట్లాడి డీటెయిల్స్ నోట్ చేసుకుందాం. ఆ చెట్టుకు ఇదిగో గిరిజా, ఏంటా ఏడుపు? ఇలాంటి వాళ్ళ ముందు ఎంత చీప్ అవుతావు చెప్పు. అదే నేను అస్సలు పట్టించుకోలే. మీకే టూర్ లో క్యాంపులను తిరుగుతారు, ఒంటరిగా ఉన్నానని తెలిసి ఇలాంటి వాళ్ళంతా. ఏమండి, పోనీ 1 గంట తర్వాత రమ్మంటారా? లీజర్ గా మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళరా. ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బుద్ధుందా? పశువా? ఎంత తర్వాత కలుతా? అండి అలా అనకండి, ఇది నా జాబ్ అండి. రోజు 10 ఇల్లు సర్వే చేసి రిపోర్ట్ రాయాలి. ఏమండి మీరు వెళ్ళండి, ఏమన్నా ఉంటే నేను మేడం గారు చూసుకుంటాం కదా. నేను ప్రయాణ తొందరలో ఉన్నాను, మళ్ళీ కలుద్దాం. వెళ్ళు. అలాగే అండి. ఏమండి, ఆఫీస్ కో ఫోన్ చేసుకోవచ్చా? ఫోన్ డెడ్. ఫోన్ డెడ్ అన్నారు కదండి. ఏంట్రా స్వాతి ముచ్చులా కనపడుతున్నాడు? సాఫ్ట్ గా మాట్లాడాను. సార్, దిస్ ఇస్ టూ మచ్. ఏంట్రా టూ మచ్? మళ్ళీ పక్కొచ్చా ఉంటాడు, నడు విరిగిపోద్ది. రండి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అయ్యయ్యో, 2 రోజులకే ఇలా చిక్కిపోయారేంటండి? హోటల్ ఫుడ్ పట్టలేదే. ఒరే ఇది పట్టుకొని చెప్తాను. నువ్వు ఎక్కుతామే సన్నాసి. వైజాగ్ లో వరకు పెండింగ్ ఉండిపోయింది. రాత్రి పగలు ఒకటే పని. బావా, ట్రైన్ లో వచ్చావా? గోదావరిలో బెత్త దొరకు నిలబడి వచ్చాను రా. గోదావరి పట్టాలు తప్పి 6 గంటలు లేట్ గా వస్తుందని టీవీలో చెప్పారు. వెరీ గుడ్. చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఒరే, ట్రైన్ పట్టాలు తప్పగానే నాకు పట్టుదల ఎక్కువ కదా. నాకు తెలుసు కదా కదా, అందుకని పట్టాలు పట్టుకుని వచ్చాను రా. అయ్యి బాబు, ఇది ఏం బావా, పడిపోయిందా? కాదురా, సెల్ ఫోన్. అయ్యయ్యో, పోయిందా? ట్రైన్ లో ఎవరో కొట్టేసుంటారు. వద్దంటున్నా వినకుండా 5,000 పోసి. పోతే పోయింది లేవే, మళ్ళీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆఫీసులో దొరుకుద్ది. బావా, పోయిన ట్రైన్ లో కదా ఆఫీస్ లో దొరుకుతుంది. ఐడియా, సెల్ ఫోన్ నంబర్ నాకు తెలుసు కదా. ఈయన ఫోన్ ఇక్కడ మర్చిపోయి క్యాంప్ వెళ్ళిపోయారే. హలో, మీరు లేడీసా? అవునబ్బాయి, నువ్వెవరు? నా పేరు తమ్ముడు ముఖ్యబాబు. ఏంట్రా ఫోన్ కొట్టేసిన అర్థంగా లైన్ లో ఉంది. ఫోన్ పెట్టారా? అంత కంగారు దేనికండి? ఎందుకలా ఇదైపోతున్నారు మీరు? మిమ్మల్నే. ఇప్పుడు లీలగా గుర్తుకొస్తుంది. ట్రైన్ బాగా రష్ గా ఉందోలే, నా పక్కన లేడీ నిలబడి జబ్బగిరి జేబులో చేయబెట్టి. చిచి, ఆడ మనిషి జేబులో చేయి పెడితే మీకు తెలియలేదా? నేను ఫోన్ కోసం అనుకోలేదు. మరి హలో, ఆ ఫోన్ మా బావగారిది కాదు, మా వారిది. ఫోన్ పెట్టరా. అంత కోపం దేనికండి? రే సోంబాబు, ఏమంటుందిరా? ఫోన్ అలా ఆయన అంటుందే. పేరు కనుక్కో. హలో, మీ ఆయన పేరేంటి? బిల్ ఆడ నీకెందుకురా? నేను మాట్లాడతాను, ఉండండి. హలో 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 హలో, ఎవరు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడా వెళ్ళలేదు, ఫోన్ పెట్టే. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను. దేనికండి అంత కంగారు? మిమ్మల్ని. ఎందుకంటే కంగారు, మొన్న. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? మీరు ఎక్కున్నారేంటి? నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఇందాక బాదాపూర్ లో మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? మీ ఆఫీసర్ గారి భార్య. దూరంగా ఉండు. అవునండి, ఆయనేంటి సోఫాల కింద మంచాల కింద దూరి తెగ వెతుక్కుంటున్నారు? మెంట్లా? సెంటిమెంట్ లో వెతుక్కుంటే బాగా వర్కౌట్ అవుతుందని ఇంట్లో కూడా మొదలెట్టుంటాడు. ఇదేంటిది? ఆ వసంత గారు ఇచ్చారండి. ఈ వ్రతం గాని చేసుకుంటే వచ్చే జన్మలో కూడా మీరే భర్తగా వస్తారట. ఆవిడక నాకు వచ్చే జన్మలో కూడా ఈ బావా చూసి నాకే బోర్ కొడుతుంది. నీకెందుకు కొట్టాలి? వద్దకి మార్చేయి బావా. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. అక్క, నేను బావా కలిసి గిరిజాంటి ఇంటికి వెళ్ళి మీ మ్యాచ్ క్యాసెట్ ఇచ్చామా? ఏమండి, బావా, ఆగు బావా. బావా, అక్క రమ్మంటుంది. గట్టిగా అరిసామంటే మడత పెట్టి కిటికీలోంచి తీసుకురేస్తాను. నోరు ముద్దు. తొడ క్లిప్పెడతాను ఎదవా. ఏంటే? మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఊరెళ్ళారట. ఎవరిని? బోరుగా ఉందంటే నేను మీరు వస్తామని ప్రామిస్ చేశాను. బాగుంటదా మీ ఫ్రెండ్? పదే తోటేకు కాజానా. మీ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ చెప్పు? మాదాపూర్. మాదాపూరా? మీ ఫ్రెండ్ మొగుడు ఏం చేస్తుంటాడు? నీలాగే చెత్త జాబు, ఊర్లన్నీ తిరుగుతుంటాడు. ఆడికి వేరే సెటప్ ఉంటుంది అక్కడ. మరి మీరు క్యాంపులకి వెళ్తున్నారుగా? నీకు ఇంకో సెటప్ ఉందా చెప్పు? మనిషి అందగత్తేనేటే. ఏ సైట్ కొడతావా? నీకందరే చాలా మంచిదండి. నేనంటే దానికి ప్రాణం.
మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో మీరే చూస్తారుగా. మొగుడేమో ఊళ్ళు పట్టుకు తిరుగుతుంటాడు, పిల్లలు కూడా లేరు. ఏమండి, మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నేను హెల్ప్ చేస్తాను కానీ వాళ్ళ ఆయన ఏమన్నా ఫీల్ అవుతాడేమో. అక్క చెప్తుంది జాబ్ కోసం, పిల్లల కోసం కాదు. అయ్యయ్యో, నువ్వేం ఫీల్ అవ్వకుండా పోనీ బాబు. ఇదిగా ఆడి గురించి నువ్వు పెద్ద ఇదే అక్కర్లేదు కానీ మీ ఫ్రెండ్ మొగుడు నన్ను కలవమని చెప్పు. టూర్లు వీర్లు లేకుండా ఉద్యోగం ఈ ఊళ్ళోనే ఏర్పాటు చేస్తాను. నేను మాట్లాడతాగా పర్సనల్ గా నీ ఫ్రెండ్ తోని. తప్పకుండా చెప్తానండి. మీరింత మంచి మనసుతో చెప్తూ ఉంటే. ఆగు బాబు, ఇదే ఇల్లు. దిగండి. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఇదే మా ఫ్రెండ్ ఇల్లు. అంటే గిరిజా నువ్వు ఫ్రెండ్సా? దాని పేరు మీకెలా తెలుసు? వాళ్ళ ఆయన మీరు ఫ్రెండ్సా? ఆ పేరు నాకు తెలీదు. చెప్పొచ్చేది ఏంటంటే గిరిజా నేను మిడ్ నైట్. ఏంటండి ఆ కంగారు? నీకేమన్నా బుద్ధుందా? దేనికండి? ఫ్రెండ్ వచ్చినప్పుడు పళ్ళు స్వీట్ లో పట్టురావద్దు. అయ్యయ్యో, సారీ అండి, మర్చిపోయాను. ఇంత తింగరదాని పెట్టే. మీరు వెంటనే వెళ్ళి పట్టండి. ఆ. త్వరగా వచ్చేయాలి. అలాగే ఇక్కడ అలాగే. ఉన్నట్టు రావాలి. నువ్వు లోపలికి వెళ్ళు. ఆటో ఈడు వెళ్ళిపోయాడు. ఈ తెరువైనది ఎప్పుడు దెబ్బ అయిపోయేవాడు. బావా! అయ్య బాబాయ్ ఈడు ఇంకా బతికే ఉన్నాడు. శోభన్ బాబు కార్తీక దీపం సినిమా చూసి ఇంత దెబ్బ అయిపోతా అనుకోలేదు. హలో కొండలరావు గారు, కొండలరావు గారు, మిమ్మల్ని అలా వెళ్ళిపోతారంటండి. ఇంకెలా వెళ్ళాలరా ఎదవా? హలో, మిమ్మల్ని. ఒకసారి ఇలా రండి. ఎవరి మనిషి గుద్దేసి మరీ పిలుస్తుంది, ఏమి ఎరగలేదనా? ఏమండి మీరా? నేనే. మార్నింగ్ మీ ఫ్రెండ్ కాళిదాస్ కి బొకే ఇచ్చొచ్చాను. థ్యాంక్ యూ. ఇదేంటిది? అతనికి ఏమైనా మెంటల్ ప్రాబ్లమా ఏంటి? కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టినట్టు ఆ గంతులేంటి, ఆ కేకలేంటి? కస్టమర్ కాబట్టి వదిలేశాను, లేదంటేనా? అంతా అదో టైపులండి, మనం పట్టించుకోవాలి. ఆగండి. ముందు నాకు సమాధానం చెప్పి వెళ్ళండి. కొండలరావు గారు, అమ్మో అమ్మో. తెలియని మీలాంటి వాళ్ళు అలా అనుకోవటంలో తప్పు లేదు. కానీ కాళిదాస్ దో విషాదగాథ. యు మీన్ ట్రాజడీ స్టోరీ? యా, కాళిదాసు అమ్మాయిని ఫుల్గా ప్రేమించాడు. తను అమ్మాయి కలిసి ఈ ఊళ్ళో తిరగని లొకేషన్స్ అంటూ లేవు. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ దగ్గర నుంచి జిరాసిక్ పార్క్ దాకా అన్ని చూశారు. అది సినిమా కదా. అదే సినిమాలు కూడా చూశారు. వెడ్డింగ్ రింగ్స్ కూడా మార్చుకున్నారు. అఫ్ కోర్స్ అవి రోళ్లు కోళ్లే కావచ్చు. కానీ అమ్మాయి ఆ రింగ్ తో సహా టింగు రంగా అంటూ అమెరికా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా వాడు పిచ్చాడైపోయాడు. ఫ్లవర్ బొకే తెచ్చిన మీలో ఆ పిల్ల పోలికలు చూశాడట. అందుకే అలా ప్రవర్తించాడు. ఓ, అదే పొజిషన్. అదే పొజిషన్. పూర్ ఫెలో. అనవసరంగా ఆవేశపడి అతన్ని ఏదేదో తిట్టేశానండి. నేను చాలా తప్పు చేశానండి. మీ పేరేంటన్నారు? కొండలరావు. కొండలరావు గారు, నేను చాలా తప్పు చేశానండి. నేను వెంటనే వెళ్ళి అతనికి సారీ చెప్పాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అతను ఇప్పుడు ఎక్కడుంటారు? ఆఫీసులో. ఆఫీస్ ఎక్కడ? లకటికా పూల్ దగ్గర ఏజీ ఆఫీస్ పక్కన. ఏజీ ఆఫీస్ నాకు ఎక్కడ? తెలుసండి, వెళ్తాను. థ్యాంక్స్. లేడీస్ మన స్టోరీస్ బాగా నమ్ముతారు. ఓం భక్తాయ నమః, ఓం పతిదేవాయ నమః, ఓం దవి స్వరూపాయ నమః, ఓం మగడాయ నమః, ఓం ఏకపత్ని స్వరూపాయ నమః, ఓం హృదయ రాజాయ నమః. ఆ కుంకుమ చల్లమ్మా. ఏంటే శవం మీద బొక్క జల్లినట్టు ఏంటిది? ఇది పూజ కాదే, ఊచకోత. పోలే, మొత్తానికి అయిపోయింది. సగమే అయింది. నా పని పూర్తిగా అయిపోయింది. ఊరుకుంది బడాయ్. చూడమ్మా, ఆ ఆవు పేడ మాడు కద్ది, ఆ బిందిరి బెల్లం పానకు నెత్తిమించి పోసాయి. ఏంటి బెల్లం పానుకుని నెత్తిమించి పోస్తారా? అవును, అభిషేకం అలాగే చేస్తారు. నువ్వు వెళ్ళి పట్రా. అలా చేస్తే కండసేమలు పిక్కు తినేస్తాయండి నన్ను. వద్దు ప్లీజ్. పోలే, పేజీ తిప్పుతాను. కొంచెడు వడపప్పు తినేసి ఇత్తడి బిందెల బెల్లం పానకం ఆకుండా తాగేద్దు గానీ. అలా తిందాగితే ఇండైజెషన్ తో మోషన్స్ పట్టుకుంటాయండి నాకు. అన్నిటికీ అలాగంటే ఎలా బావా? ఫ్యామిలీ లేడీస్ ఎంత బాధపడతారు. పోలే, ఈ గ్లాస్ లో తాగించే బాబు. టెన్షన్ ఆంటీ గారు, పుచ్చుకో బావా. అబ్బా, ఏంటి ఇలాంటి వాసన వస్తుంది? ఎరా కొబ్బరి నీళ్ళు బావా. స్మెల్ అలా లేదే. పాత పెట్టిన కొబ్బరికాయ కదా, వాసన అలాగే ఉంటది. తాగేయ్, లేట్ చేసామనుకో ఇవిడు గారు ఇంకా ఏదో చెప్తారు. ఏదో సార్. టేస్ట్ డిఫరెంట్ గా ఉంది, స్మెల్ కూడా తేడాగా ఉంది. ఎరా అది ఆవచ్చు బావా. ఆపవాయి నీ కాగ్గోలా. ఇదిగో అమ్మాయి, హారతి ఇవ్వు. దగ్గరగా పెట్టాక కాక బాగా తగలాలి బావుకి. ఓహోహోహోహో, పశువుల్ని పూజించడం చూసాం గాని
మనుషుల్ని ఇలా మందిరాల్లో పెట్టి పూజించడం కొత్తగా ఉంది అక్కయ్య గారు. ఏంటి పూజ, ఏం వ్రతం? దీన్ని సౌభాగ్య వ్రతం అంటారండి. ఆహా, మీ ఫ్రెండ్ గిరిజ గారికి చెప్పారా? ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుండేది కదండి. అక్క గిరిజాంటికి ఫోన్ చేసి రమ్మని చెప్పనా? రమ్మనండి, ప్రసాదం తీసుకొని భోంచేసి చేసి ఈ రూపాన్ని కన్నుల పండగగా చూసుకొని వెళ్తారు. అయ్యయ్యో, ఏమండి? వెళ్ళిపోతున్నారండి? బావా, ఒరేయ్ బావా. సౌభాగ్యం, నువ్వు ఉండలే. అమ్మా. వ్రతం ఇలా కూడా చేసుకోవచ్చమ్మా. భర్త గ్రామంలో ఉండి కూడా సహకరించిన ఎడల ఓ బ్రహ్మచారి కుర్రాన్ని భర్తగా భావించి ఆహా, అయితే నీ సరిపోతానేమో. మెడకే ఒప్పపోతే బానే ఉంటా బాబు. ఊరుకోండి. మీరు ఉండండి. అబ్బా, అబ్బా. ఎలాగోలా నేనే సర్దుకుంటాను. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. అయినా మీ వారికి అదేం రోగం? నేను ఉన్నానుగా. మీ బావగారితో మాట్లాడదాం, వెంటనే బయలుదేరొచ్చాయి. ఏంటే మ్యాటర్? ఎవరిని రమ్మంటున్నావు? ఏమండి, ఇవాళ మీరు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాలి ప్లీజ్, నా కోసం. నీకోసం కాకపోతే పక్కింటి ఆవిడ కోసం ఉంటానా? మరి ఎదనేం చేద్దాం? ఎరా నో ప్రాబ్లం, నేను మంచిగా అడ్జస్ట్ అయిపోతా. ఏయ్, నిన్ను. ఛీ, నోర్మి. ఎలా? అది కాదండి, ఏది కాదు? గిరిజ అని మా ఫ్రెండ్ తెలుసుగా, వాళ్ళ ఆయనకి సెకండ్ ఫ్యామిలీ ఉందేమోనని అనుమానంగా ఉంది. మీతో ఆ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడికి రమ్మని చెప్పానండి. బాబోయ్. ఆ దొంగ రాష్ట్రం బావా బట్టలిప్పి కొట్టాలి. బావా ఆ గిరిజ భర్తకి మీరే బుద్ధి చెప్పాలండి. ఇదిగో ఆ, మీ ఫ్రెండ్ నిజంగా బయలుదేరిపోయిందా? ఈ పాటికి సగం దూరం వచ్చేసి ఉంటుంది. ఆ, ఆ, అయ్య బాబోయ్. ఒక్క గుడ్డ ముక్క కూడా లేదటి. నా బట్టలు ఏమైపోయినాయి? ఏంటండి ఆ కంగారు? నా బట్టలు ఎక్కడే? మీరివాళ ఆఫీస్కి వెళ్లరు కదా అని ఆ, ఉతకడం కోసం మీ బట్టలన్నీ నీళ్లలో నానబెట్టేశాను. ఆ, మ్మ్. ఆ. ఏం బావా టెన్షన్ లో ఉన్నావు? క్లైమాక్స్ లో విలన్ లాగా. ఇందాక తనే నీ కరెక్ట్ ప్లేస్ లో తగలలేదే? ఉండు, ఫోన్ వచ్చింది. అలాగా, వెరీ హ్యాపీ. అక్క ఏంట్రా? గిరిజాంటి పంచాకుటే దాచేసింది. ఇదేదో కుట్రలో భాగంలా ఉంది. అది వచ్చేస్తుంది. ఇక్కడ బట్టలు లేవు. హే భగవాన్, బట్టల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ బతికే నాశనం అయిపోయేలా ఉంది. ఆ, ఆ, బావా, ఆగు బావా. ఆగను బావా, ఆగు బావా. ఆగను ఆగనంటే ఆగను. ఇదేంటి ఈయన టవల్తో? యాండి మిమ్మల్ని ఆ, ఇదేంటండి? ఆ, టవలో అది కాదు, ఈ అవతారం ఏంటని. ఆ, ఆ, గుర్తుకొచ్చింది. క్యాంప్ నుంచి బస్సులు వస్తుంటే పక్కన ఎవడో సూట్ కేసు కొట్టేసాడు. వేసుకున్న ప్యాంటు షర్టు ఆ, 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 అది నా పక్కన కూర్చున్నాడు బిస్కెట్లు పెట్టాడు. టేస్ట్ బాగుంది కదా అని అడిగి మరీ తిన్నాను. అంతే స్ప్రో కోల్పోయాను. అయ్యో కర్మ, పరువు పోతుంది. పదండి, పక్కనే మా ఫ్రెండ్ అనంతలక్ష్మి ఇల్లు ఉంది. వాళ్ళ ఆయన డ్రెస్ అడిగి తీసుకుందాం. ఆ, వద్దు, మనీలే బెటర్. ఇదేంటిది? మన పెళ్లి క్యాసెట్ మా నాన్నకు చూపిద్దామని తీసుకెళ్తున్నాను. అమ్మో. పద. యాండి ఆ. నన్ను కొంచెం పబ్లిక్ గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేసాడండి. ఏంటి విశేషం? ఏమన్నా ఫంక్షనా? సెమినార్ జరుగుతోంది. సెమినారా? స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల్ని, వాళ్ళపై జరుగుతున్న అత్యాచారాల్ని ఖండిస్తూ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కలకత్తా నుంచి సువర్ణసేన్ గారిని ఆహ్వానించాం. ఏమనుకున్నా, నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఎస్, మగవాడి మోసాలకి కుట్రలకి బలవుతున్న అమాయకపు స్త్రీలను రక్షించుకోవడానికి ప్రతి మహిళ నడుం కట్టి ఉద్యమించాలి. అలా మాట్లాడితే నాకేదో భయంగా ఉంది. మీకెందుకండి భయం? మీరు ఏకపత్ని వ్రతలండి. అయ్య బాబా, చాలే, పైకి లేకు. మీరు కల్లాకప్పడం తెలియని మంచివారు. అలాగా? మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఆ, సర్లే, ఇక బయలుదేరదామా? ఆ. యాండి ఆ. ఒకసారి కిందకి దిగండి. ఎందుకు? దిగండి చెప్తాను. ఎంత వాటు కుదుపుకి నడుము పట్టేసింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. వెళ్ళు. ఆ, ఆటో 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 పంపించేసావుటే. సువర్ణసేన్ గారిని పరిచయం చేయడానికి. ఆవిడ్ని పరిచయం చేయడానికి ఆటో పంపించాడు. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆవిడకి మీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మా ఆయన నిప్పులాంటి మనిషి, పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడడం చెప్తే. ఆఫీసులో నాకు అర్జెంట్ పని ఉంది. అజయ్ ఘోష్ గారు నా గురించి ఎదురు చూస్తుంటారు. మీ ఆటోలు సొంతంతా అయిపోయిందని జాగ్రత్తకి ఇంటికి వెళ్ళిపో. డబ్బులు ఏమన్నా కావాలా? కావాలి. బావా ఇక్కడున్నారండి. ఆ, 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 ఏంటి బావ ఇక్కడ ఉన్నావు? ఏంటండి క్యాంప్కి వెళ్ళలేదా? ఏయ్, నీ తమ్ముళ్ళగా నీకు మతిపోయిందా? మా ఆయన పట్టుకుని క్యాంప్కి వెళ్ళలేదా అంటావేంటి? మీ వారా? నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీ మొగుడిని నా మొగుడని చెప్పుకునే కర్మ నాకేంటే? అంటే ఆ కర్మ నాకు పట్టిందనా? చెప్పండి 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 మాట్లాడండి. గిరిజ నా భార్య. మీరెవరో, ఈ బొండంగాడెవడో నాకు తెలీదు. ఎంత మాట అన్నారండి? మీరు నా భర్త కాదా?
మన కన్న బిడ్డలాంటి సోంబాబు మీద ఒట్టేసి చెప్పండి. ఏంటండి జనం ఊపిరి అనుకుండా తప్పకడే. నువ్వు వచ్చేవిటి? అంకుల్ ఈ చెత్త ఫేస్ మా బావ దగ్గర యా. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, చెప్పు ఈయన మావారు కదా. బయటికి వచ్చావు కదరా చెప్పు ఈయన మావారే కదా యా. చెప్పు 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 ఆయన ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. Thanks రా. నో మెన్షన్. శనివారం ఉదయం సరిగ్గా 9 గంటలకి. ఏవండి అనంతలక్ష్మి గారు, మీ భర్తతో మీరు. ఏవండి గిరిజ గారు, మీ భర్తతో మీరు బిర్లా మందిరికి రండి, అనుమానాలన్నీ తీరిపోతాయి.